అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్కు F-16 ఫైటర్ జెట్ల కోసం అడ్వాన్స్ టెక్నాలజీ మద్దతును విక్రయించేందుకు ఉద్దేశించిన $686 మిలియన్, అంటే భారత కరెన్సీలో ఏకంగా 6,200 కోట్ల రూపాయలకు పైగా భారీ ఆయుధ ఒప్పందానికి ఆమోదం తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా తీవ్రవాద వ్యతిరేక ప్రయత్నాల్లో, భవిష్యత్తు ఆపరేషన్లలో అమెరికా భాగస్వామ్య దళాలతో పాకిస్తాన్ వైమానిక దళం పరస్పర కార్యాచరణ సామర్థ్యం కొనసాగించడానికి వీలు కల్పించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు లభిస్తుందని అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన లేఖలో పేర్కొంది. ఈ ఒప్పందంలో లింక్ 16 వ్యవస్థలు, ఎన్క్రిప్షన్ గేర్, అప్గ్రేడ్ చేసిన ఏవియానిక్స్, ట్రైనింగ్, పూర్తి లాజిస్టికల్ మద్దతు వంటివి ఉన్నాయి. ఈ అధునాతన టెక్నాలజీ యుద్ధ విమానాలకు నిఘా, గుర్తింపు, వాయు నియంత్రణ, ఆయుధాల సమన్వయం వంటి కీలక కార్యకలాపాలను అందిస్తుంది. దీంతోపాటు ఈ ఒప్పందం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, యుఎస్ ఎయిర్ ఫోర్స్ మధ్య యుద్ధ కార్యకలాపాలు, ట్రైనింగ్, విన్యాసాల్లో సమన్వయం, పరస్పర కార్యాచరణకు ఉపయోగపడనుందని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఈ పరికరాల పునరుద్ధరణ ద్వారా F-16 యుద్ధ విమానాల జీవిత కాలాన్ని 2040 వరకు పొడిగించనున్నారు. అదే సమయంలో విమాన భద్రతా సమస్యలను కూడా పరిష్కరించనున్నారు. ఇందులో అమెరికా ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్ లాజిస్టిక్స్ సహాయం, అధ్యయనాలు, ఇతర సహాయక సేవలు కూడా పాకిస్తాన్కు లభించనున్నాయి. అయితే రక్షణ పరంగా భారత్కు అమెరికా నుంచి భారీ ప్రోత్సాహం లభించిన కొన్ని వారాలకే పాక్తో ట్రంప్ మరో ఒప్పందం జరుపుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు భారత హోంల్యాండ్ డిఫెన్స్ బలోపేతం, ప్రాంతీయ బెదిరింపులను నిరోధించేందుకు ఉద్దేశించిన $93 మిలియన్, అంటే భారత కరెన్సీలో ఏకంగా 843 కోట్ల రూపాయల విలువైన ఆయుధాల విక్రయానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ ప్యాకేజీలో జావెలిన్ మిసైల్ సిస్టమ్, దానికి సంబంధించిన పరికరాలు, అలాగే 216 M982A1 ఎక్స్కాలిబర్ వ్యూహాత్మక రౌండ్లు ఉన్నాయి. ఇది పూర్తయిన కొద్ది వారాలకే పాకిస్తాన్తో భారీ ఆయుధ ఒప్పందానికి ట్రంప్ ఆమోదం తెలపడం ఆయన వ్యూహాత్మక చర్యల్లో భాగమేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.